మార్కెట్లో చాలా ఫ్యాట్ బర్నర్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఫాస్టర్ ఫ్యాట్ లాస్కి, ఫాస్టర్ ట్రాన్స్ఫర్మేషన్స్కి చాలా హెల్ప్ అవుతాయి అని చెప్పి చాలా ప్రమోషన్స్ జరుగుతాయి. మార్కెట్లో కంపెనీస్ కూడా చాలా ప్రమోట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ వీడియోలో అసలు ఫ్యాట్ బర్నర్స్ అంటే ఏంటి, ఫ్యాట్ బర్నర్స్ లో ఏమేమి ఉంటాయి, అండ్ ఫ్యాట్ బర్నర్స్ ని ఎవరెవరు యూజ్ చేయొచ్చు, దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ మాట్లాడుతూ వెళ్దాం. ఫస్ట్ థింగ్, ఫ్యాట్ బర్నర్స్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఈ టాబ్లెట్ వేసుకుంటే ఫ్యాట్ లాస్ అయిపోతుంది అన్నట్టు కాదు. ఇది ఫ్యాట్ లాస్ ని సపోర్ట్ చేస్తుంది అంతే. ఇది ఒక క్యాటలిస్ట్ లాగా అనుకోండి. దీని వల్ల క్యాలరీ ఎక్స్పెండిచర్ కానీ మన అపిటైట్ కానీ ఫాస్ట్ ఉంటాయి అనమాట. అండ్ దీని వల్ల వర్కౌట్ చేసినప్పుడు ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఫ్యాట్ లాస్ అనేది ఇంకా హెల్ప్ అవుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాట్ బర్నర్స్ కంటైన్ చేసే ప్రొడక్ట్ ఏంటి తెలుసా? కెఫిన్. దీనితో పాటు జింజర్ ఎక్స్ట్రాక్ట్స్ లేకపోతే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అండ్ L-కార్నిటైన్ ఉంటాయి అనమాట. సో దీని వల్ల ఏమవుతుంది అంటే మన క్యాలరీ ఎక్స్పెండిచర్ అని పెరుగుతుంది అనమాట. ఎందుకంటే మనం వర్కౌట్ ఎప్పుడైతే చేస్తున్నామో మన బాడీ ఫ్యాట్ ఆక్సిడేషన్ లెవెల్లో ఉంటాం అనమాట. సో దీని వల్ల ఫ్యాట్ లాస్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. ఈ ఫ్యాట్ బర్నర్స్ ని ఎవరెవరు యూజ్ చేయాలి అని అంటే, ఎవరైతే స్ట్రిక్ట్ డైట్ లో ఉంటున్నారో అండ్ ప్రాపర్ ట్రైనింగ్ చేస్తున్నారో వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు అసలు డైటే చేయను, నేను ఫ్యాట్ బర్నర్ యూజ్ చేసి తగ్గిపోతా అని అన్నారు అనుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. ఎందుకంటే మీరు ప్రాపర్ డైటే ఫాలో అవ్వట్లేరు, ట్రైనింగ్ చేయట్లేరు అని అంటే మీరు వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అనేది ఎప్పటికీ అవ్వరు. మీరు ఎప్పుడైతే ప్రాపర్ డైట్లో ఉంటారో అప్పుడు ఈ ఫ్యాట్ బర్నర్ అనేది ఎంతో అంత యూజ్ చేస్తే ఎంతో అంత రిజల్ట్ చూపిస్తుంది. ఆల్సో మీరు ఒకవేళ స్టేజ్ లెవెల్ స్ట్రెడ్డింగ్ వెళ్తున్నారు అనుకోండి, దెన్ యూ కెన్ యూస్. ఒకవేళ మీరు ఇయర్ రౌండ్ ఉండాలనుకోండి, ఇది నన్ను అడిగితే యూజ్ చేయొద్దనే చెప్తా. ఎందుకంటే మన బాడీకి ఎప్పుడైతే ఒక షార్ట్ టర్మ్ గోల్ ఉంది అని అన్నప్పుడు యూజ్ చేయొచ్చు, అంతేగాని లాంగ్ టర్మ్ గోల్కి ఎక్కువ రోజులు సప్లిమెంటేషన్ మీద ఉంటే ఇది సైడ్ ఎఫెక్ట్స్ చూపించే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట. ఎందుకంటే అందరికి పడవు కదా. అండ్ లాంగ్ టైం కూడా మెడిసిన్స్ వాడడం చాలా మందికి నచ్చదు, ఇంక్లూడింగ్ మీ. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, చాలా మంది ఫ్యాట్ బర్నర్స్ ని రాంగ్ వేలో యూజ్ చేస్తుంటారు అనమాట. నేను క్లయింట్స్ కి ఏం సజెస్ట్ చేస్తా అంటే, ఎప్పుడైతే మీరు ఫ్యాట్ బర్నర్స్ యూజ్ చేస్తుంటారో యూజ్ ఇట్ ఇన్ ద మార్నింగ్. అండ్ అది మార్నింగ్ ఎంప్టీ స్టమక్ యూజ్ చేసి వాక్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఎంప్టీ స్టమక్ కార్డియో చేసినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్యాట్ బర్నర్స్ అనేది ఎంప్టీ స్టమక్ లో బెటర్ రిజల్ట్ చూపిస్తాయి అనమాట. మీరు మీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది మీ వాక్ తర్వాత చేస్తారు అనుకోండి, మార్నింగే చేద్దామని అనుకుంటే మీరు ఒక మీల్ని జిమ్కి క్యారీ చేసుకోవచ్చు, ఆర్ ఇంటి దగ్గరనే మీల్ తినేసి దెన్ జిమ్కి వెళ్ళొచ్చు. ఆర్ మీరు వాక్ మార్నింగ్ చేస్తాము, వర్కౌట్ ఈవినింగ్ చేస్తాము అని అంటే మీరు ఫ్యాట్ బర్నర్స్ మార్నింగ్ యూజ్ చేసి ఎంప్టీ స్టమక్ వాక్ చేయొచ్చు, అండ్ నైట్ ఆర్ ఈవినింగ్ మీ మీల్ తర్వాత మీరు వర్కౌట్ చేయవచ్చు. దీనివల్ల మీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మీ కార్డియో రెండు బ్యాలెన్స్ చేసిన వాళ్ళు అవుతారు. మజిల్ లాస్ అనేది చాలా వరకు అవ్వదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని అంటే, నాకు తెలిసినంత వరకు చాలా మంది హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయినట్టు, వాళ్ళ స్లీప్ డిస్టర్బ్ అయినట్టు ఫీల్ అవుతుంటారు అనమాట. స్లీప్ డిస్టర్బ్ అవ్వడం ఏంటంటే, చాలా మంది ఈవినింగ్స్ కెఫిన్ యూజ్ చేయడం వల్ల, దీంట్లో కెఫిన్ డోసేజ్ ఉంటుంది అనమాట, ఇట్లా టాబ్లెట్స్ ఉంటాయి కదా, సో దాన్ని ఈవినింగ్ కన్జ్యూమ్ చేసారు అనుకోండి బిఫోర్ స్లీప్, ఫ్యూ అవర్స్ బిఫోర్ స్లీప్, మీకు స్లీప్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది అనమాట. అండ్ ఇట్లాంటి ఒక స్టిమ్యులెంట్ మీద మీరు ఇయర్ లాంగ్ లేకపోతే మంత్స్ డిపెండ్ అయి ఉన్నారు అనుకోండి, అది ఎంతో అంటే డిసడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుంది, హెల్త్ ఇష్యూస్ తీసుకొస్తుంది అనమాట. అండ్ ఫైనల్ గా, బీయింగ్ ఎ ఫిట్నెస్ కోచ్, నా ఒపీనియన్ మీరు అడిగితే, మీ డైట్, మీ ట్రైనింగ్, మీ స్లీప్, మీ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఆన్ పాయింట్ ఉన్నాయి అనుకోండి, దెన్ మీరు ఫ్యాట్ బర్నర్ యూజ్ చేస్తే ఏమైనా రిజల్ట్ ఉంటుంది. అంతే తప్ప ఫ్యాట్ బర్నర్స్ మీద డిపెండ్ అవ్వద్దు. అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే, ఫ్యాట్ బర్నర్స్ లేకుండా కూడా మీరు ఫ్యాట్ లాస్ చేయొచ్చు అండ్ ఒక మంచి షేప్లో సస్టైన్ అవ్వచ్చు. నేను చేస్తున్నా, సో మీరు ట్రై చేయండి. సే నో టు షార్ట్ కట్స్. దెన్ ఫ్యాట్ బర్నర్స్ అనేది జస్ట్ టూల్స్ మాత్రమే, దీని వల్లనే జరుగుతుంది అని ఏం లేదనమాట. కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు. అండ్ ఆల్వేస్ రిమెంబర్, మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రొడక్ట్ వాడుతున్నారు అని అంటే పక్కా మీ కోచ్ ని రీచ్ అవుట్ అవ్వండి. ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఎలాంటి సప్లిమెంట్స్ ని కానీ ఇంక్లూడ్ చేసుకోకండి. అండ్ మీకు తెలిసే ఉంటుంది, మనం కూడా ఆన్లైన్ ట్రైనింగ్స్ ఇస్తుంటాం అనమాట. కాబట్టి రీచ్ అవుట్ మీ త్రూ మై ఇన్స్టాగ్రామ్, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ట్రాన్స్ఫార్మ్ అని DM చేయండి, విల్ స్టార్ట్. అండ్ మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నట్టు అయితే, ఈ వీడియో మీకు ఎంతో అంత హెల్ప్ చేసిందని నమ్ముతున్నా. ప్లీజ్ లైక్ దిస్ వీడియో సో దట్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ సో దట్ మన కమ్యూనిటీ గ్రో అవుతుంది అనమాట. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరికో ఒకరికి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, అండ్ మిమ్మల్ని నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తా. నాట్ డన్ జెట్.